హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో అయితే లోహియా కార్ప్ సంబంధించిన ఐపీఓ గురించి అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే డిస్కస్ అయితే చేద్దామండి. సో లోహియా కార్ప్ ఈ కంపెనీ వచ్చేసి మనకైతే 2023లో అయితే స్థాపించడం అయితే జరిగిందండి. దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి ప్రస్తుతానికైతే 4,491 కోట్లు అయితే ఉందన్నమాట. సో వీళ్ళు ఏంటంటే మిషనరీస్ అండ్ ఈక్విప్మెంట్స్ అయితే తయారు చేస్తారన్నమాట. అంటే వీళ్ళు ఎక్కువ టెక్స్టైల్స్లో యూజ్ చేసే ఈ పెద్ద పెద్ద మిషన్స్ అయితే వీళ్ళైతే రెడీ చేయడం అయితే జరుగుతుంది. అంటే లైక్ ఓవెన్ బ్యాగ్ మిషన్స్ అని, జంబో బ్యాగ్ మిషన్స్ అని, జియో టెక్స్టైల్స్ మిషన్స్ అని చెప్పేసి, ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ మిషన్స్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మిషన్స్ అయితే వీళ్ళైతే రెడీ చేస్తారనమాట. సో వీళ్ళు ఏంటంటే పాలీప్రొపిలీన్ అని చెప్పేసి, అలాగే హెచ్డిపిఈ హై డెఫినిషన్సీ పాలీ హైలైటిక్ అని చెప్పేసి, అలాగే ఓవెన్ ఫ్యాబ్రిక్ అని చెప్పేసి, సాక్స్ అని చెప్పేసి ఈ ప్రొడక్ట్స్ని యూజ్ చేసి అయితే వీళ్ళు ఈ నేను చెప్పినటువంటి మిషన్లు అయితే సంబంధించిన బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే వీళ్ళైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేస్తారన్నమాట. సో చూడండి, ఇందులో వచ్చేసి టేప్ ఎక్స్ట్రాక్షన్ లైన్స్ అండ్ సర్క్యులర్ లూమ్స్, కోటింగ్ అండ్ లామినేషను, లైన్స్, ప్రింటింగ్, సో మల్టీప్లేమెంట్ యాప్ మిషన్స్, టేప్ వైండర్స్, మోనోప్లిట్మెంట్, రీసైక్లింగ్ మిషన్స్, స్పేర్ పార్ట్స్ అని చెప్పేసి రెడీ చేస్తూ ఉంటారు అనమాట. అంటే వీళ్ళు చిన్న చిన్న ప్లాస్టిక్ గ్రాన్యువల్స్ని యూజ్ చేసి ఆ ప్లాస్టిక్ టేబుల్గా ఏవైతే మిషన్స్ ఉంటాయో అవి అంటే స్టెప్ బై స్టెప్ వాటిని తయారు చేయడము, తర్వాత వాటికి సంబంధించిన ఓవెన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి లైక్ పైన పూత పూస్తూ ఉంటాం. అంటే లైక్ మనకేముంటుంది పూత పోయడం అంటారు కదా తెలుగు, పూత పోస్తూ ఉంటారు. లైక్ తర్వాత లైన్స్ కానీ, లోగోస్ కానీ, బ్రాండ్ ప్రింటింగ్ కానీ అండ్ గుడ్డని కట్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ సంచులుగా మార్చడానికి యూజ్ చేసినటువంటి యార్న్ మిషన్స్, రోపులు, సో ఇవన్నీ కూడా టేప్ విండర్స్ అంటే రోల్స్ చుట్టారు కదా, సో ఇవన్నీ ప్రతిదీ కూడా వీళ్ళైతే రెడీ చేస్తారనమాట. వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వీళ్ళే ఎక్స్పోర్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో దగ్గర దగ్గర వీళ్ళకి 6 మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాకల్టీస్ అయితే ఉన్నాయి ఇండియాలో. సో అలాగే ఒకటి యునైటెడ్ స్టేట్స్లో అండ్ ఒకటి వచ్చేసి ఇటలీ కూడా ఉందన్నమాట. సో వీళ్ళు దగ్గర దగ్గరగా వీళ్ళకి ఏంటంటే రీసెర్చ్ సెంటర్ కూడా ఉందన్నమాట. ఆర్‌డి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అయితే ఉంది. ఇక్కడ కాన్పూర్‌లో, ఉత్తరప్రదేశ్ ఉంది. కాన్పూర్‌లో అయితే వీళ్ళకి రీసెర్చ్ సెంటర్ కూడా ఉందన్నమాట. సో ఇదండి వీళ్ళ బిజినెస్ అయితే ఇదన్నమాట. వీళ్ళు పెద్ద పెద్ద మిషనరీస్ రెడీ చేసి వాటికి సంబంధించిన మళ్ళీ ప్రొడక్ట్స్ కూడా వీళ్ళే రెడీ చేస్తారంట. పెద్ద పెద్ద సంచులు ఉంటాయి కదా నేను చెప్పినట్టుగా, సో ఇవన్నీ కూడా వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వీళ్ళే ఎక్స్పోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జూలై 23న ఈ ఐపీఓ అయితే ఓపెన్ అవుతుంది. జూలై 27న క్లోజ్ అవుతుంది. మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,140 రూపీస్, లాట్ సైజ్ వచ్చేసి 35 షేర్స్, ప్రైస్ రేంజ్ వచ్చేసి 404 రూపీస్ నుంచి 435 రూపీస్ అయితే ఉంది. మనకి ఇష్యూ సైజ్ వచ్చేసి 1100 కోట్లు అనమాట. సో అలాట్మెంట్ వచ్చేసి జూలై 28న అవుతుంది. మనకి జూలై 13th రోజు ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో అయితే లిస్ట్ అవుతుంది. సో చూడండి, ఇది మొత్తం కూడా ఆఫర్ ఫర్ సేల్ అన్నమాట. అంటే మొత్తం కూడా కంపెనీకి సంబంధించిన షేర్ హోల్డర్స్కే వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళ దగ్గర నుంచి మనకి 2,59,00,000 షేర్స్ అయితే సెల్ చేస్తున్నారు వాళ్ళు. సో అంటే మనకి కంపెనీకి ఎటువంటి అమౌంట్ కూడా వెళ్ళదు. కంపెనీ నుంచి ఎటువంటి షేర్స్ కూడా సెల్ చేయడము లేదు. మొత్తం కూడా ఈ అమౌంట్ ఏదైతే ఉందో మొత్తం కూడా షేర్ హోల్డర్స్కి వెళ్ళిపోతుంది అనమాట. కంపెనీకి ఎటువంటి రూపాయి కూడా వెళ్ళదన్నమాట. సో ఇది మనకి కిఆర్బిసి 75%, ఎన్ఐ వచ్చేసి 15%, ఇక్కడ రీటైల్స్కి జస్ట్ 10% మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే ఇది రీసెంట్గా న్యూ కంపెనీ అనమాట. జస్ట్ 2023లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 2.5 years 3 years అవుతుంది అంతే. దాని నుంచి అయితే ఎక్కువ కావట్లేదు. సో మనకి మెయిన్ పర్పస్ వచ్చేసి చెప్పాను కదా, ఇది మొత్తం కూడా 100% ఆఫర్ ఫర్ సేల్ అనమాట. కంపెనీకి ఎటువంటి రూపాయి కూడా వెళ్ళట్లేదు. అంటే కంపెనీ డెవలప్మెంట్కి కానీ, లేకపోతే ఇంకా బిజినెస్ కొనుక్కోవడానికి కానీ, సో దీనికి కూడా వెళ్ళట్లేదు. మొత్తం కూడా షేర్ హోల్డర్స్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి చూడండి, నెక్స్ట్ ఫినాన్షియల్స్ చూస్తే మనకి 2025లో 1,386 కోట్లు అయితే వీళ్ళు ఇన్కమ్ చూపించడం జరిగింది. 26కి వచ్చేసరికి 1,137 కోట్లు అయితే చూపించడం జరిగింది. అక్కడ పెరిగిందండి. సో 25లో మనకి 117 కోట్లు ప్రాఫిట్ చూపించారు. సో 26 వచ్చేసరికి కూడా అది కూడా మనకి పెరిగింది. ఆల్మోస్ట్ 193.7 crores అయితే దగ్గర దగ్గరగా 80 కోట్ల 70 crores చేంజ్ అయితే వీళ్ళకి పెరిగిందని చెప్పుకోవచ్చు ఎబిడేటా కానీ. సో ఓకే ఫైన్, మీకు ఫినాన్షియల్ పరంగానే అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. సో బారోయింగ్స్ వచ్చేసి చూడండి, 25లో 200 కోట్లు ఉంటే మనకి
26కి వచ్చేసరికి కూడా మనకి 152 కోట్లు, అంటే అప్పులు కూడా మనకి తగ్గాయి అనమాట లాస్ట్ ఇయర్లో. సో అదొక పాజిటివ్ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మెయిన్లీ పాజిటివ్ ఏంటి అంటే మార్కెట్ లీడర్షిప్ అనమాట. అంటే ఇది టెక్స్టైల్స్ సంబంధించిన బిజినెస్ చేస్తారు కదా, సో ఆ, అది వన్ ఆఫ్ ద షేర్ ఉన్న మార్కెట్లో పెద్ద కంపెనీ కిందనైతే మనము చెప్పుకోవచ్చు. ఇది ఏంటంటే ఎక్కువగా బిజినెస్ అనేది ఎక్కువగా ఇంటర్నేషనల్ కస్టమర్స్తో చేస్తుంది కాబట్టి ఎక్కువగా, సో అదొక పాజిటివ్ కిందనైతే చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ ఫినాన్షియల్ గ్రోత్. నేను చెప్పాను కదా, 25తో పోలిస్తే 25 మనకు దగ్గరగా 70 క్రోర్స్ అంటే రెవెన్యూ అయితే పెరిగింది. సో అదొక పాజిటివ్ కిందనైతే చెప్పుకోవచ్చు. నైక్ ఇండస్ట్రీ అంటే, సో మనకి టెక్స్టైల్స్ అంటే వీటిలో మిషనరీస్ అంటే మనకి ఎప్పుడు కూడా యూజ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. సో మిషన్స్ రెడీ చేయడం అనేది, తయారు చేయడం అనేది మనకి ఒక నైక్ ఇండస్ట్రీగా అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ డైవర్సిఫికేషన్. అంటే లైక్ ఎక్కువగా వీళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి అదొక ప్లస్ కింద అయితే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ నెగిటివ్ కిందకి వచ్చేసరికి ఇది ఏంటంటే మొత్తం కూడా ఆఫర్ ఫర్ సేల్ అనమాట. కంపెనీకి కూడా ఎటువంటి, అంటే కంపెనీ గ్రోత్కి యూజ్ చేయడానికి అమౌంట్ అనేది యూజ్ చేయట్లేదు, జస్ట్ షేర్ హోల్డర్స్ మాత్రమే వాళ్ళు సెల్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక నెగిటివ్ కిందనైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సైక్లింగ్ బిజినెస్. అంటే ఇది డిమాండ్ ఉన్నంతసేపు బాగానే నడుస్తుంది, ఒకవేళ డిమాండ్ లేదనుకోండి వీళ్ళు మిషన్స్ కూడా వీళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడం అనేది తగ్గిపోతుంది కదా, సో ఆర్డర్స్ తక్కువ అయిపోతాయి. సో అలాంటి టైంలో మనకి కొంచెం రిస్క్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. నేను చెప్పినట్టుగా మీకు ఈ రెవెన్యూ అనేది ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ నుంచే వస్తుంది. ఇండియాలో కన్నా వీళ్ళకి ఎక్కువ అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచే ఎక్కువగా రెవెన్యూ అనేది వస్తుంది. సో మనకి ఇది ఒక నెగిటివ్ కిందనైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ కాన్సన్ట్రేషన్ రిస్క్. అంటే కస్టమర్స్ కూడా వీళ్ళకి తక్కువగా ఉన్నారని చెప్తున్నారు. ఈ ఫ్యూ కస్టమర్స్ నుంచే వాళ్ళకి ఎక్కువగా ఇన్కమ్ అనేది వస్తుందని చెప్తుంది. సో అందులో ఒక 4-5 కస్టమర్లు కూడా వాళ్ళు డ్రాప్ అయ్యారు అంటే, సో ఎక్కువగా ఇంపాక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అదొక నెగిటివ్ పాయింట్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వాల్యుయేషన్ అనేది కూడా చాలా ఉందన్నమాట ఈ కంపెనీకి సంబంధించి షేర్ ప్రైస్ అనేది. సో అదొక నెగిటివ్ కిందనైతే మనమైతే చెప్పుకోవచ్చు అండి. ప్రస్తుతానికి జిఎంపి వచ్చేసి అయితే 56 రూపీస్ అయితే ఉంది. 13% గెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే నేను ఈ వీడియో చేసే టైంకి, బట్ అది మనకి లిస్టింగ్ టైంకి అది ఎలా ఉంటుంది, పెరగొచ్చు తగ్గొచ్చు అండి. సో ఇదనేది నేను జస్ట్ ఓన్లీ నేను యాజ్ పర్ గూగుల్ డేటా ప్రకారం మాత్రమే చెప్తున్నాను అనమాట. సో లిస్టింగ్ టైంకి మనకి గ్రే మార్కెట్లో ప్రీమియం రేట్ ఎంత ఉంటే మనకు అంతనే గెయిన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.